ఉందో మీకు తెలుసా? ఒకసారి ఊహించండి, మన చుట్టూ ఉన్న ప్రతి మనిషి మనసులో ఒకటి, బయట మరోటి. నిజం చెప్పేవాళ్లు ఒంటరిగా మారిపోతారు, అబద్ధం చెప్పేవాళ్లు గౌరవం పొందుతారు. ఇది భవిష్యత్తు కాదు, ఇది మనం ఎప్పుడు జీవిస్తున్న కాలం, కలియుగం. ఈ కలియుగం ఎప్పుడు ముగుస్తుంది? ముగిసే ముందు ఏమి జరుగుతుంది? శ్రీకృష్ణుడు ఇప్పటికీ ఈ విషయాన్ని చెప్పాడు. కలియుగం ముగిసే ముందు ప్రపంచం ఎలా మారుతుందో మీకు తెలుసా? ఒకసారి ఊహించండి, మన చుట్టూ ఉన్న ప్రతి మనిషి మనసులో ఒకటి, బయట మరోటి. నిజం చెప్పేవాళ్లు ఒంటరిగా మారిపోతారు, అబద్ధం చెప్పేవాళ్లు గౌరవం పొందుతారు. ఇది భవిష్యత్తు కాదు, ఇది మనం ఇప్పుడు జీవిస్తున్న కాలం, కలియుగం. ఈ కలియుగం ఎప్పుడు ముగుస్తుంది? ముగిసే ముందు ఏమి జరుగుతుంది? శ్రీకృష్ణుడు ఇప్పటికే ఈ విషయాన్ని చెప్పాడు. సంకేతం 1. ధర్మం పూర్తిగా క్షీణిస్తుంది. భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పిన మాటలు, యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత. అంటే, ధర్మం తగ్గినప్పుడు నేను అవతరిస్తాను. కాని కలియుగం చివరికి ధర్మం చాలా తక్కువగా మిగులుతుంది. మంచి పని చెయ్యడం కష్టమవుతుంది, తప్పు పని చెయ్యడం చాలా సులభమవుతుంది. మనసులో మంచితనమున్నా బయట పరిస్థితులు మనల్ని చెడువైపు నెట్టేస్తాయి. సంకేతం 2. సంబంధాలు కేవలం అవసరాలకే పరిమితమవుతాయి. ఒకప్పుడు కుటుంబమనేది ప్రేమతో ఉండేది. కాని కలియుగం చివరికి తల్లిదండ్రులు పిల్లలకు భారంగా కనిపిస్తారు. పిల్లలు తల్లిదండ్రులను గౌరవించరు. భార్యాభర్తల మధ్య ప్రేమ తగ్గిపోతుంది, అది ఒక ఒప్పందంగా మారుతుంది. స్నేహితం కూడా నిజం కాదు, అది అవసరాలమీద ఆధారపడుతుంది. సంకేతం 3. డబ్బే దేవుడిగా మారుతుంది. ఈ కాలంలో గుణం కాదు, ధర్మం కాదు, డబ్బే మనిషి విలువను నిర్ణయిస్తుంది. డబ్బు ఉన్నవాడు గౌరవం పొందుతాడు, డబ్బు లేనివాడు నిర్లక్ష్యమవుతాడు. నిజాయితీగా సంపాదించేవాళ్లు వెనుకబడిపోతారు, తప్పు మార్గాల్లో సంపాదించేవాళ్లు ముందుకు వెళతారు. సంకేతం 4. మోసం మరియు కపటం సాధారణమవుతుంది. మనిషి మాటల్లో తీపి ఉంటుంది, కాని మనసులో కపటముంటుంది. ముఖంలో నవ్వు, హృదయంలో ద్రోహం. నిజాయితీగా ఉండేవారు నష్టపోతారు, మోసం చేసేవారు విజయాన్ని పొందుతారు. సంకేతం 5. ప్రకృతి ప్రతీకారం తీసుకుంటుంది. మనిషి ప్రకృతిని దుర్వినియోగం చేస్తాడు, అప్పుడు ప్రకృతి స్పందిస్తుంది. అకాల వర్షాలు, భూకంపాలు, ప్రళయాలు. ఇవి కేవలం ప్రకృతి సంఘటనలు కాదు, ఇవి మన పాపాలకు ప్రతిస్పందనలు. సంకేతం 6. ఆధ్యాత్మికత కేవలం రూపంలో మాత్రమే ఉంటుంది. దేవాలయాలు పెరుగుతాయి, పూజలు ఎక్కువవుతాయి, కాని మనసులో భక్తి తగ్గిపోతుంది. దేవుని పేరు ఉపయోగించి మోసం చేసేవాళ్లు పెరుగుతారు. సంకేతం 7. అబద్ధం సత్యంగా మారుతుంది. కలియుగం చివరికి నిజం చెప్పేవాడు శత్రువుగా కనిపిస్తాడు, అబద్ధం చెప్పేవాడు తెలివైనవాడిగా గౌరవం పొందుతాడు. ప్రపంచం మొత్తం ఒక మాయగా మారుతుంది. క్లైమాక్స్, కల్కి అవతారం. ఈ అన్ని సంకేతాలు ఒకేసారి కనిపించినప్పుడు కలియుగం అంతానికి దగ్గరలో ఉన్నామని అర్థం. అప్పుడు శ్రీకృష్ణుడు కల్కి అవతారంగా తిరిగి వస్తాడు. అతడు అధర్మాన్ని నాశనం చేస్తాడు, ధర్మాన్ని తిరిగి స్థాపిస్తాడు. ప్రపంచం మళ్లీ సత్యయుగం వైపు ప్రయాణిస్తుంది. ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే, మనము ఈ కాలంలో ఎలా జీవించాలి? జవాబు చాలా సులభం. ధర్మాన్ని విడవకండి, నిజాయితీని కోల్పోవద్దు, దేవునిపై విశ్వాసముంచండి. ఎందుకంటే కలియుగం ఎంత చీకటిగా ఉన్నా ఒక చిన్న దీపం చాలు వెలుగులివ్వడానికి. మీరు ఆ దీపమవ్వండి. ధన్యవాదాలు. ప్లీజ్ సబ్స్క్రైబ్.